ఇది వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎల్డర్స్. ఈ దేశ భవిష్యత్తును నిర్మించిన పెద్దలకందరికీ థ్యాంక్స్. వాళ్ళు చక్కగా నిర్మించారు దీన్ని. అమ్మాయి పెన్ను పెట్టింది, అమ్మాయి కూడా కష్టపడ్డది. అమ్మాయి కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఫాదర్ వదిలేశారు. అమ్మాయి ఫస్ట్ ఫాదర్ వదిలేశారు. అతను ఎరుకల వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉండగానే వాళ్ళ మదర్ని వదిలేశాడు. తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక అతను చేసుకుంది, బీసీ కులస్తునికి. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, ఇద్దరు చెల్లెలు. ఇప్పుడు ఆమెకి ఇద్దరు చెల్లెలు నా భార్యకు. సో ఇటువంటి సమస్య ఉంది అన్నప్పటికీ కూడా ధైర్యం చేశాను నేను. ఎందుకంటే బలహీన బడుగు వర్గాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మనం లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరు లిఫ్ట్ ఇస్తారని తెలిసి కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. సో అంత సవ్యంగా సార్, నా భార్య నన్ను ప్రేమించేది, నేను బాగా ప్రేమించి అంత సవ్యంగా జరిగింది. 2019లో తను ఎగ్జామ్ రాసింది. 2020లో ఎగ్జాక్ట్గా కోవిడ్ ముందు, తనకు అప్పుడే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. కోవిడ్ ముందు తనకు పోస్టింగ్ వచ్చింది, విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్. అప్పటికి స్టేట్ దాటిని కూడా అవకాశం లేదు. మేము ఐ డోంట్ నో, నాకు ఎంత టైం ఇస్తారో నాకైతే తెలియదు. తక్కువ చెప్పంటే తక్కువ చెప్తాను, బట్ అన్నీ తెలియకపోతే మీకు సో 2020లో తనకు ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. నేను స్టేట్ దాటే అవకాశం కూడా లేదు. డీజీపీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటిగ్రిటీ, నా నిజాయితీని గమనించండి. అమ్మాయి లాయర్ల దగ్గర నాకు అడ్వకేట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా నేను లా చేశాను. నేను స్వతహాగా 2014 to 17 పడాల 100లో లా చేశాను. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. నేను కాన్స్టిట్యూషన్ లాలో గోల్డ్ మెడలిస్ట్. సో బీటెక్ ప్రింటింగ్, లా, ఎల్ఎల్బి, అండ్ ఐ వెంట్ ఫర్ పిహెచ్డి రీసెంట్లీ. సో అమ్మాయిని ఎంతో ఎంకరేజ్ చేశాను, అంత బాగానే జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షీ యూస్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మేల్స్. ఐ నో ఇట్ ఇస్ అ సోషల్ లైఫ్, అడ్వకేట్గా తప్పదు ఇది. అమ్మాయి కరీంనగర్ కూడా వెళ్ళొచ్చేది. వీక్లీ 2-3 సార్లు కరీంనగర్కి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. స్టిల్ ఐ నెవర్ క్వశ్చన్ హర్ ఇంటిగ్రిటీ, బికాస్ దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్ హర్. సో 2020లో జాబ్ వచ్చింది. ఇక 2013 నుంచి 20 వరకు పెళ్ళైంది. అంత సవ్యంగా ఉన్నాం. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, చక్కటి ఆడపిల్లలు చూపించాను. చిన్న గొడవలు సర్వసాధారణం అండి ఏ సంసారంలో. అసలు లేవంటే నేను నమ్మను. చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైపు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, డిసిప్లిన్ లైఫ్. తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది, తనొక లైఫ్. ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాడిని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడము నాకు ఆనందం. నేను ఒకటి చెప్పాను, అమ్మ నీకు జాబ్ వస్తే నేను యూఎస్కి పిహెచ్డీకి వెళ్తాను, ఎందుకంటే నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా, ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోగలుగుతావని. సో తను 2020లో తను జాయిన్ చేశాను. నేను 2020లో అమెరికాకు జనవరిలో వెళ్ళాను. 2020లో వెళ్ళి నెలలో 2 సార్లు తిరిగి వచ్చాను. బికాజ్ ఐ విల్ స్టిల్ డౌట్ వెదర్ మై వైఫ్ క్యాన్ హ్యాండిల్ ద ఫ్యామిలీ.